నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గృహ నిర్మాణ పురోగతి బాధ్యత ప్రత్యేక అధికారులది. జిల్లాలో పురోగతిలో చివరి స్థానంలో నిలిచిన 2 ఇంజనీరింగ్ అసిస్టెంట్లపై చర్యలకు సిఫార్సు చేయండి. అదనపు ఆర్థిక సహాయం విడుదల చేసిన ఇళ్ల స్టేజ్ కన్వర్షన్పై దృష్టి పెట్టాలి. ఇంటి నిర్మాణం ప్రభుత్వ నిర్దేశించిన అత్యంత ప్రాధాన్యత కార్యక్రమం. జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి. మెరుగైన వైద్యం అందేలా చేస్తున్నాం. వైసీపీ పాలనలో ఆసుపత్రిని భ్రష్టు పట్టించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎన్నో సదుపాయాలు కల్పించాం. ఏడాదిలో 75 లక్షల రూపాయల సిఎస్ఆర్ నిధులు తెచ్చాం. పేపర్ మిల్ సిఎస్ఆర్ ఫండ్స్ 62 లక్షలతో ఏర్పాటు చేసిన న్యూరాలజీ, అంకాలజీ ఆధునిక పరికరాలు అందించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ఏం సాధించారు? సూపర్ 6 హామీలు ఇచ్చి నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతూ ప్రజలను అష్టకష్టాలు పెడుతున్నారు. వైసీపీ శ్రేణులను అరెస్టులు చేస్తూ రాక్షసానందం పొందుతున్నారు. ఏ ముఖం పెట్టుకొని సుపరిపాలన వేడుక చేస్తారు? వెన్నుపోటు దినం కార్యక్రమంలో మాజీ ఎంపీ భరత్. గృహ నిర్మాణ పనుల పురోగతిపై ప్రతి వారం సమీక్ష చేస్తున్నాం. స్టేజ్ కన్వర్షన్ విధానంలో నిర్లిప్తత చూపడం విషయంలో ఉపేక్షించే ప్రసక్తే లేదని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి స్పష్టం చేశారు. బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో డివిజన్, మండల స్థాయి ప్రత్యేక అధికారులతో గృహ నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ, ఇల్లు లేని ప్రతి ఒక్కరూ స్వంత ఇంటి నిర్మాణం కోసం అదనపు ఆర్థిక సహాయం విడుదల చేసే క్రమంలో ఆయా లబ్ధిదారులు ఇంటి నిర్మాణం చేపట్టేందుకు ముందుకు రావడంపై నిర్ధారణ చేయాలని అన్నారు. ఆ మేరకు మాత్రమే గతంలో అదనపు ఆర్థిక సహాయం విడుదల చేయడం జరిగిందని తెలిపారు. 2 దశల్లో నిర్ధారణ చేసుకొని అదనపు సహాయం నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం పెండింగ్ ఇళ్ల నిర్మాణం వచ్చే వారం పురోగతిపై సమీక్షించాలని, ప్రతిరోజు ఉదయం ముందు రోజు క్షేత్రస్థాయిలో పరిశీలన చెందిన లబ్ధిదారుని వారీగా నివేదిక అందజేయాలని ఆదేశించారు. జిల్లాలో 3,362 మందికి ఇంటి నిర్మాణం కోసం అదనపు ఆర్థిక సహాయం అందజేశామని కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. వాటిలో 1,165 ఇళ్ల నిర్మాణం చేపట్టి 912 మంది ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడం జరిగిందన్నారు. ఇంకా 2,222 గృహాలపై స్టేజీ కన్వర్షన్ విధానంలో దృష్టి సారించాలని అన్నారు. ఇంటి నిర్మాణం పురోగతిలో జిల్లా స్థాయి చివరి స్థాయిలో ఉన్న 2 ఇంజనీరింగ్ అసిస్టెంట్లు సస్పెన్షన్కి సిఫార్సు చేయాలని హౌసింగ్ పీడీని ఆదేశించారు. జిల్లాలో 10,794 లక్ష్యం నిర్దేశించగా వాటిలో 5,957 ఇళ్లను పూర్తి చేయడం జరిగిందన్నారు. జిల్లాలో 403 రూఫ్ కంప్లీట్ స్థాయిలో, 1,255 రూఫ్ స్థాయిలో, 2,203 లింటల్ స్థాయిలో, 5,698 బేస్మెంట్ స్థాయిలో ఉన్నాయని అన్నారు. అదనపు ఆర్థిక సహాయం విడుదల చేసిన లబ్ధిదారులు తమ గృహాలను చేపట్టి పూర్తి చేయాలని తెలియజేశారు. ముందస్తుగా వారి నుంచి స్వీయ ధృవీకరణ తీసుకున్న తర్వాత మాత్రమే ఆర్థిక సహాయం అందించడం జరిగిందని తెలిపారు. మైగ్రేషన్ లేదా ఇంటి నిర్మాణం కోసం ఆసక్తి కలిగి లేరనే సమాధానం సరికాదన్నారు. అనపర్తి, కొవ్వూరు, సీతానగరం మండల పరిధిలో పురోగతి జిల్లాలో దిగువ స్థాయిలో ఉండడంపై కారణాలు వివరించి వాటిని అధిగమించే కార్యాచరణ అందజేయాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. గృహ నిర్మాణ పనులకు సంబంధించి గత 3 నెలలుగా పురోగతి లేకపోవడంపై ప్రత్యేక అధికారి, మండల అభివృద్ధి అధికారి వ్యక్తిగత బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలియజేశారు. లబ్ధిదారులతో మండల స్థాయి అధికారులు, ప్రత్యేక అధికారులు వ్యక్తిగతంగా సంప్రదిస్తే
తప్పక ఫలితాలు సాధించడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. టేబుల్ వర్క్ కాదు, క్షేత్రస్థాయిలో పర్యటించి నేరుగా లబ్ధిదారులతో మాట్లాడాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ హౌసింగ్ పీడీ ఎస్ భాస్కర్ రెడ్డి, సిపిఓ జేడీఎల్ అప్పలకొండ, పీడీ డిఆర్డీఏ ఎన్వివి ఎస్ మూర్తి, జిల్లా గిరిజన సంక్షేమాధికారి కేఎన్ జ్యోతి, డిఎల్డీఓలు పి వీణాదేవి, ఎస్ లీవారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైసీపీ పాలనలో భ్రష్టు పట్టించి వెంటిలేటర్పై ఉన్న రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిని మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా తీర్చిదిద్దుతున్నామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. ఏపీ పేపర్ మిల్ సిఎస్ఆర్ నిధులు 62 లక్షల రూపాయలతో ప్రభుత్వ ఆసుపత్రికి సమకూర్చిన అత్యాధునిక న్యూరాలజీ, నికోలెట్, అంకాలజీ, సర్జికల్ అంకాలజీ, న్యూరో సర్జికల్ పరికరాలను ఏపీ పేపర్ మిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముఖేష్ జైన్తో కలిసి బుధవారం ఆయన ఆసుపత్రి సూపరింటెండెంట్కు అందించారు. అనంతరం ఈఈజీ మిషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ ఆసుపత్రిని ప్రక్షాళన చేసేందుకు అసెంబ్లీలో మాట్లాడి నోడల్ అధికారిని నియమించామని, రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు చేస్తున్న కృషిలో భాగంగా నెలలో 2 సార్లు ఆసుపత్రిని సందర్శిస్తున్నామని, ఈ విధంగా ఈ ఏడాదిలో సుమారు 23 సార్లు తాను, కూటమి నాయకులు ఆసుపత్రిని తనిఖీ చేశామని చెప్పారు. వైసీపీ పాలనలో మార్చురీ వద్ద శవాలను పీక్కుతినే రాబందుల మాదిరి మృతుల బంధువుల నుంచి డబ్బు వసూలు చేసేవారని ఆయన విమర్శించారు. తాను, కూటమి నాయకులు నిఘా పెట్టి మార్చురీ వద్ద డబ్బులు వసూలు చేస్తున్న వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని విధుల నుంచి తొలగించామని ఆయన గుర్తు చేశారు. ఈ ఆసుపత్రిలో రోజు 1500 మంది ఓపీ సేవలు పొందుతున్నారని, ఆసుపత్రికి వచ్చే రోగులు మంచి వైద్యం అందుతుందని సంతృప్తి వ్యక్తం చేసేలా తీర్చిదిద్దుతామని ఆయన హామీ ఇచ్చారు. వైసీపీ నాయకులు 5 ఏళ్లలో ఈ ఆసుపత్రికి 2.80 కోట్ల రూపాయల సిఎస్ఆర్ నిధులు మాత్రమే తీసుకువస్తే తాను ఈ ఏడాదిలోనే 70 లక్షలు సాధించగలిగానని, అలాగే రాజమండ్రి సిటీ నియోజకవర్గానికి 3.85 కోట్ల సిఎస్ఆర్ నిధులు తేగలిగానని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. ఒక్క పేపర్ మిల్ కాకుండా ఓఎన్జీసీ, కేసీ, పీజీ ప్రాజెక్ట్ తదితర సంస్థల నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకువచ్చినట్లు ఆయన వివరించారు. పేపర్ మిల్ నుంచి 1,32,00,000తో కోటిలింగాలపేట వర్షం ముంపు సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టామని, ఓఎన్జీసీ నుంచి 45 లక్షల నిధులతో 45వ వార్డులో హలో కమ్యూనిటీ హాల్ రెనోవేట్ చేస్తున్నామని, ప్రభుత్వం ఒకటి నిర్వహిస్తున్నా మరొకటి కావాలని 100 మంది మహిళలకు ఉపయోగపడే కుట్టు శిక్షణ కేంద్రానికి 15 లక్షల రూపాయలు సిఎస్ఆర్ నిధులు తేగలిగానని, 50 లక్షల రూపాయలతో బీసీ సంక్షేమ వసతి గృహాల్లో మరుగుదొడ్లు మరమ్మతులు చేయించి వారికి అందుబాటులోకి తెచ్చామని ఆయన చెప్పారు. అలాగే ఎస్సీ, బీసీ మహిళా వసతి గృహాల్లో సివిల్ పనులకు 36 లక్షల రూపాయలతో పనులు చేయిస్తున్నామని ఆయన చెప్పారు. తన మిత్రుల సహకారంతో 4 లక్షల రూపాయలతో ఆసుపత్రిలో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేశామని, మరో 4 లక్షలతో 4 ఫ్రీజర్ బాక్సులు ఇచ్చామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వివరించారు. గతంలో వైసీపీ నాయకులు అలా ఎందుకు సాధించలేకపోయారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రశ్నించారు. ఇప్పుడు పేపర్ మిల్ సిఎస్ఆర్ నిధులు సుమారు 70 లక్షలతో న్యూరాలజీ, సర్జికల్ అంకాలజీ, న్యూరో సర్జరీ, ఆధునిక పరికరాలు ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. భవిష్యత్తులో ఎవరు ఈ ఆసుపత్రికి వచ్చినా కూటమి ప్రభుత్వ హయాంలో వైద్య సేవలు బాగున్నాయని సంతృప్తి చెందేలా చేస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. గతంలో వైసీపీ నాయకులు వారి సొంత ప్రయోజనాల కోసం పాకులాడితే తాను మాత్రం నగరం అభివృద్ధికి, నగర ప్రజల సౌకర్యాలు కల్పించాలని సిఎస్ఆర్ నిధులు తీసుకువస్తున్నామని ఆయన చెప్పారు. పేపర్ మిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముఖేష్ జైన్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సూచన మేరకు తమ మిల్లు సిఎస్ఆర్ నిధులతో వీటిని ఏర్పాటు చేశామని, భవిష్యత్తులోనూ సహకారం అందిస్తామని చెప్పారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సూర్యప్రభ మాట్లాడుతూ ఆసుపత్రికి ఈరోజు చాలా సుదినమని, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సహాయ సహకారాలతో పేపర్ మిల్ యాజమాన్యం న్యూరాలజీ, సర్జికల్ అంకాలజీ, న్యూరో సర్జరీ పరికరాలు ఏర్పాటు చేశారని సంతోషం వ్యక్తం చేశారు. తమ సూపర్ స్పెషాలిటీ విభాగానికి ఈ స్పెషల్ ఎక్విప్మెంట్ చాలా ఉపయోగపడుతుందని చెప్పారు.
ప్రజల జీవన విధానంలో వస్తున్న మార్పులతో వచ్చే జబ్బులకు చికిత్స అందించడానికి ఇవి ఉపయోగపడతాయని ఆమె అన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మిల్లు యాజమాన్యానికి డాక్టర్ సూర్యప్రభ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ సెట్టిబుల్స్ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, నాయకులు మజ్జి రాంబాబు, రెడ్డి మనీశ్వరరావు, కేబుల్ మురళి, మరుకుర్తి రవి యాదవ్, జక్కంపూడి అర్జున్, మొగమాటి సత్యనారాయణ, దాస్యం ప్రసాద్, సలాది ఆనంద్, అగురు ధన్రాజ్, కొత్తపల్లి కిషోర్, రుంకాని విజయ్, ఉమా మహేశ్వరి, దొంగ నాగమణి, మోత నాగలక్ష్మి, కంపెనీ సెక్రటరీ విజయ్ కుమార్ సాంకు, దాసరి తాతారావు, అజ్రపు రమేష్, భూరా రమణ, జయరాం, శివారెడ్డి, విశ్వనాథ్ రాజు, ఆకుల విజయం, భారతి తదితరులు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాలు రాజమహేంద్రవరం గవర్నమెంట్ హాస్పిటల్ని వైఎస్ఆర్సీపీ పరిపాలనలో వెంటిలేటర్ ఎక్కించేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ ప్రక్షాళన చేసుకుంటూ తీసుకోవాల్సిన నిర్ణయాలన్నింటినీ కూడా తీసుకుంటూ సమస్య ఎంత తీవ్రంగా ఉందంటే అసెంబ్లీ సాక్షిగా నేను మాట్లాడి ఒక నోడల్ ఆఫీసర్ని ఇవ్వండి, ఉన్న సిబ్బందితో కాదు పర్యవేక్షణ ఎక్కువ ఉండాలని చెప్పి అభ్యర్థించగా ఒక నోడల్ ఆఫీసర్ని కూడా ప్రభుత్వం అధికారికంగా ఇచ్చే పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. ఎవరి వలన వచ్చినాయి ఇవన్నీ? ఈరోజు వచ్చి ఏదో పతితుల్లాగా ఇక్కడ మాట్లాడేసి ఇలా జరిగింది అలా జరిగిందని చెప్తా ఉన్నారు. సంవత్సరంగా ఇవన్నీ వచ్చేసినాయా? సంవత్సరాలుగా అధికారం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోకుండా వైసీపీ వాళ్ళు హాస్పిటల్కే రాకుండా ఈ హాస్పిటల్ని భ్రష్టు పట్టించారు. ఈరోజు శాసనసభ్యుడు అయిన తర్వాత నేను కానీ నా కుటుంబ సభ్యులైన కూటమి నాయకులు కానీ ఎన్నిసార్లు వచ్చున్నాం? ఇక్కడ 23 సార్లు పైన వచ్చున్నాం. ప్రతి 15 రోజులకు వస్తానే ఉన్నాం. ఈరోజు మార్చిరీ దగ్గర జరుగుతున్న అవినీతి అంతా ఇంత కాదు. గత 5 సంవత్సరాలు రాబందుల్లాగా పీక్కొని తిన్నారు శవాల్ని. ఆ రోజు కనబడలేదా వైసీపీ వాళ్ళకి? లేదు. మేము వచ్చిన తర్వాత మా నాయకులు దృష్టి సారించి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్నారు, చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నా, శాసనసభ్యుడిగా నా పాత్ర ఇక్కడికి వచ్చి వ్యవస్థలు సరిగ్గా ఉన్నాయా లేదా ప్రక్షాళన చేయాల్సిన కార్యక్రమాలు చేయడం నా పాత్ర. తదుపరి పాత్ర అంటారా, సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఈ హాస్పిటల్కి ఏదో ఒకటి చెయ్యాలన్న చెయ్యాలన్న కోరిక అనేది ఉంటుంది. కానీ చేసే వ్యక్తి బట్టి ఉంటుంది అది. నేను గత 5 సంవత్సరాలు ఇప్పుడే చూస్తూ ఉన్నాను, ఆశ్చర్యపోయా. గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్కి పేపర్ మిల్ నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ కింద వచ్చిన డబ్బు 1,60,00,000. ఈ సంవత్సరంలోనే నేను అభ్యర్థించగా ఏపీ పేపర్ మిల్ నుంచి సిఎస్ఆర్ రూపంలో గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన సొమ్ము 70 లక్షలు. అంటే సంవత్సరంలోనే 5 సంవత్సరాల్లో 1,60,00,000 నుంచి 1,70,00,000 తేగలిగితే సంవత్సరంలోనే మేము 70 లక్షలు తీసుకొచ్చాం కేవలం గవర్నమెంట్ హాస్పిటల్కి. నేను చెప్తా ఉన్నాను, ఏంటండి నాకేం పట్టింది చెప్పండి? ఇదే పని మీద సంస్థల చుట్టూ తిరుగుతూ మాకేదో ఒకటి చెయ్యండి, సిఎస్ఆర్ ఫండ్స్ కింద మాకు ఆదుకోండి అని చెప్పి ఏంటి పట్టింది? ఒకవేళ చేయపోయినా అడిగే వాళ్ళు ఉన్నారా? 5 సంవత్సరాలు ఇంత సిఎస్ఆర్ ఫండ్ రాజమహేంద్రవరంలోనే అవకాశాలు ఉన్నా వీళ్ళు ఏదైనా చేశారా? ఈరోజు నేను గర్వంగా చెప్తా ఉన్నాను, ఒక శాసనసభ్యుడిగా ఈ సంవత్సరంలోనే సిఎస్ఆర్ ఫండ్స్ కింద నేను తీసుకొచ్చింది 3,85,00,000 రాజమండ్రి సిటీ నియోజకవర్గానికి. ఒక ఎమ్మెల్యేగా నేను తెచ్చింది 3,85,00,000. అంటే సంవత్సరానికి ఊహించుకోమనండి మిగతా 4 సంవత్సరాలు ఏం చేయబోతున్నామో. మరి వీళ్ళు 5 సంవత్సరాలు ఏం చేశారు? నేను ఎక్కడెక్కడ ఖర్చు పెట్టానో కూడా స్పష్టంగా ఉంది. ఏపీ పేపర్ మిల్ నుంచి కోట్లింగాలపేట దశాబ్దాలుగా ఉన్న పంపింగ్ హౌస్ సమస్యకి 1,32,00,000 పనులు కూడా పూర్తయిపోతున్నాయి. 1,32,00,000. ఇంకోటి ఓఎన్జీసీ కేజీపీజీ పేసన్, అసలు వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్స్ ఇస్తారా లేదో కూడా కొంతమంది ప్రబుద్ధులు తెలిసి ఉండకపోవచ్చు. నేను ఆ కంపెనీకి వెళ్ళి 2-3 సార్లు వాళ్ళతో మీటింగ్ కూర్చొని ఏదైతే 45వ వార్డులో కమ్యూనిటీ హాల్ అది రెనోవేట్ చేసుకోవడానికి 45 లక్షల ఫైల్ ప్రాసెస్ అయ్యింది. అలాగే సీవింగ్ మెషిన్ సెంటర్
ప్రభుత్వ పరంగా కుట్టు మెషిన్ సెంటర్లు ఒకటి నడుపుతున్నా ఓఎన్జీసీ ద్వారా మరలా సరిపోవట్లేదు సంఖ్య, మహిళలకి ఇంకా తేవాలని ఓఎన్జీసీ ద్వారా సీవింగ్ మెషిన్ సెంటర్ ఒకటి 100 మందికి నేను శాంక్షన్ చేయించుకున్నాను 15 లక్షలు. So today we are here to dedicate the equipments, medical critical equipments for oncology department under the right guidance of MLA Garu. We have been there in the industry and the area of Rajmundry from so many years. We were doing this thing, but it was not impactful. So the right direction we got from the MLA Garu, and we have donated, we have contributed this under CSR, and we will still. It is our commitment that we will still continue. If anything more is required, we'll do that. Thank you. అండి ఈరోజు మాకు చాలా సుదినం అని చెప్తాను. ఎందుకు అంటే మా సూపర్ స్పెషాలిటీ వింగ్కి స్పెషల్ ఎక్విప్మెంట్ మా ఎమ్మెల్యే గారి సౌజన్యంతో ఏపీ పేపర్ మిల్స్ నుంచి మాకు సిఎస్ఆర్ ఫండింగ్ కింద డొనేషన్లో వచ్చింది. దీనికి మేము సదా కృతజ్ఞులై ఉంటాం మా ఎమ్మెల్యే గారికి, ముఖేష్ జైన్ సార్కి. ఎందుకంటే ఈ రోజుల్లో మనకి లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజెస్ అనేవి చాలా ఎక్కువైనాయి. దాంట్లో న్యూరాలజీ, ఆంకాలజీ, న్యూరోసర్జరీ ఈ ఎక్విప్మెంట్ అనేది మాకు సిఎస్ఆర్ ఫండింగ్లో మాకు వచ్చినందుకు మేము ధన్యవాదాలు చెప్పుకుంటూ మా ఎమ్మెల్యే గారికి అండ్ ఏపీ పేపర్ మిల్స్ వాళ్ళకి, ముఖేష్ జైన్ సార్ వాళ్ళ యూనిట్ మొత్తానికి కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నామండి. మాకు ఇలాంటి యాక్టివిటీస్ పబ్లిక్ నుంచి ఇంకా కూడా ఎంకరేజ్ అయ్యి మా హాస్పిటల్ ఇంప్రూవ్మెంట్ కోసం దోహదపడుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఎన్నో హామీలు గుప్పించి సూపర్ 6 హామీల పేరుతో నమ్మబలికి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని మాజీ ఎంపీ వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గని భరత్రం ధ్వజమెత్తారు. ఏడాది పాలనలో చేసిందేమీ లేదన్నారు. అందుకే చంద్రబాబు మోసాన్ని ప్రజలకు తెలియజేయడానికి నిరసన కార్యక్రమాన్ని వైసీపీ తలపెట్టిందని అన్నారు. మాజీ ఎంపీ భరత్ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం కార్యక్రమం బుధవారం జరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా చంద్రబాబు చేసిన మోసం, సాగిస్తున్న అరాచకాలకు నిరసనగా జాంపేట ఆజాద్ చౌక్, జెండా పంజా రోడ్, సూర్య హోటల్, సబ్ కలెక్టరేట్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే పోలీసులు ఇలా చేయడం ఎక్కడి న్యాయమని భరత్ నిలదీశారు. పార్టీ శ్రేణులను లాక్కెళ్లడాన్ని ఆయన అడ్డుకున్నారు. ర్యాలీ అనంతరం వైసీపీ జిల్లా పరిశీలకులు తిప్పల గురుమూర్తి రెడ్డి తదితరులతో కలిసి మాజీ ఎంపీ భరత్ ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ భరత్ మీడియాతో మాట్లాడారు. ఒక్క హామీ నిలబెట్టుకోలేదు సరికదా, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారని విమర్శించారు. ప్రజలను అష్టకష్టాలు పెడుతున్నారని, మరో ప్రక్క వైసీపీ శ్రేణులపై అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తూ రాక్షస ఆనందం పొందుతున్నారని ఆయన విమర్శించారు. కూటమి పాలన వచ్చాక రాష్ట్రంలో ఏ వర్గ ప్రజలు సంతోషంగా లేరన్నది వాస్తవమని అన్నారు. శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే కార్యకర్తల నుంచి నల్ల బెలూన్లు, కండువాలు, ఫ్లెక్సీలను పోలీసులు లాక్కోవడం, డీజే వాహనాన్ని సీజ్ చేయడం దారుణమని భరత్ విమర్శించారు. ఎల్లకాలం ప్రభుత్వం అధికారంలో ఉండదన్న విషయం గుర్తుపెట్టుకోవాలని అన్నారు. రేపు రాబోయేది మా ప్రభుత్వమేనని, అది ప్రజా ప్రభుత్వమని తెలుసుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఆందోళన కార్యక్రమానికి విశాఖ నుంచి వచ్చిన పరిశీలకులు గురుమూర్తి రెడ్డికి, అలాగే ఆందోళనలో పాల్గొన్న వైసీపీ శ్రేణులకు భరత్ ధన్యవాదాలు తెలిపారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఎందుకు బాబు అబద్ధాలు బాబు అబద్ధాలు బాబు అబద్ధాలు బాబు అబద్ధాలు బాబు ర్యాలీ చేసుకుంటాము, శాంతియుతంగా ర్యాలీ చేసుకుంటాము. దీనికి మీరు అభ్యర్థులు చెప్పుకుంటాం. జై జగన్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంవత్సర కాలము ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల్ని నమ్మించి వంచించి మోసం చేసిన పరిస్థితులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనబడతా ఉంది. ఒకటే అంశం చెప్తా ఉన్నా, సంవత్సర కాలంలో మీరు ఏ ఒక్క హామీ నిలబెట్టుకున్నారని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒక్క హామీ నిలబెట్టుకోలేదు కాదు కదా, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతూ ప్రజల్ని అష్టకష్టాలు పెడుతూ వైఎస్ఆర్సీపీ శ్రేణులందరినీ కూడా అరెస్టులు చేస్తూ ఇవాళ వీళ్ళు రాక్షస ఆనందం పొందుతూ ఉన్నారు. ఇవాళ ఒకటే, రాష్ట్ర వ్యాప్తంగా ఏ వర్గ ప్రజలు కూడా సంతోషంగా లేరు. నేను ఒకటే అంశం చెప్తా ఉన్నా, మీరు సంపద సృష్టి అన్నారు, ఎక్కడ సంపద సృష్టించారని అడుగుతా ఉన్నా. మీరు సంపద సృష్టి మాట పక్కన పెట్టండి. ఇవాళ సంవత్సర కాలంలో 1,60,000 కోట్ల రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పులు చేసిన పరిస్థితులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంతా కూడా అప్పులమయం చేస్తున్నారు. ఇవాళ రైతన్నలు అందరూ కూడా ఎవరు బాగున్నారండి? రైతులు, ధాన్యం రైతులు బాగున్నారా? మిర్చి రైతులు బాగున్నారా? పత్తి రైతులు బాగున్నారా? ఆక్వా రైతులు బాగున్నారా? లేకపోతే పొగాకు రైతులు బాగున్నారా? ఎవరు బాగున్నారు? ఎవరికి కూడా మద్దతు ధర రావట్లేదు, గిట్టుబాటు ధర రావట్లేదు. మీరు ఏదైతే సబ్సిడీ ఇస్తా ఉన్నారో ఎక్కడా కూడా సబ్సిడీ ఇవ్వలేని పరిస్థితులు. ఇవాళ నిరుద్యోగులు అందరూ కూడా, డిఎస్సి రాసే పిల్లలందరూ కూడా వాళ్ళకి కనీస పక్షాన టైం కూడా ఇవ్వకుండా డిఎస్సి పరీక్షలు వాళ్ళు అందరూ కూడా రోడ్డు ఎక్కే పరిస్థితులు. వాళ్ళపైన కూడా దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాము. ఇవాళ మేము శాంతియుతంగా ర్యాలీ చేస్తే మా చేతిలో ఉన్న నల్ల బెలూన్లు, నల్ల కండువాళ్ళు, బ్యాడ్జీలు ఇవన్నీ లాక్కునే పరిస్థితులు. ఏవైతే ఫ్లెక్సీలు ఉన్నాయో ఈ ఫ్లెక్సీలు, ప్లెకార్డులు కూడా లాక్కునే పరిస్థితులు. ఇవాళ మేము మ్యూజిక్ డీజే వెహికల్ పెట్టుకుంటే దాన్ని కూడా తీసుకెళ్ళిపోయి సీజ్ చేసే పరిస్థితులు. ఇవాళ నేను అడుగుతున్నా, ఎల్లకాలం ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉండదు, అది గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తెలియపరుస్తున్నాం. రేపు రాబోయేది మా ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఈ నిరసన కార్యక్రమానికి వచ్చిన ప్రతి వైఎస్ఆర్సీపీ శ్రేణులకు కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. మరి అదేవిధంగా మాకు విశాఖపట్నం నుంచి అబ్జర్వర్గా వచ్చిన మరి గురుమూర్తి రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. ఎందుచేతనంటే మమ్మల్ని అందరినీ కూడా మమేకం చేసుకుంటూ ఇవాళ ఈ నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రజలకు అందరికీ కూడా మేల్కొల్పే విధంగా ఇవాళ కార్యక్రమం చేశామని కూడా సందర్భంగా. రాజమండ్రిలో కాంగ్రెస్ నాయకులు రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ నిర్వహించారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఏఐసిసి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పర్యవేక్షణలో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య సంరక్షణ, రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ జరిగింది. స్థానిక కోటగుమ్మం వద్ద దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ర్యాలీ ప్రారంభించారు. ప్రతి షాప్కి వెళ్లి ప్రజలకు ప్రజాస్వామ్య సంరక్షణ, రాజ్యాంగ పరిరక్షణ కరపత్రాలు పంపిణీ చేశారు. మెయిన్ రోడ్ మీదుగా ఫ్రూట్స్ మార్కెట్, గాంధీ నెహ్రూ విగ్రహాల సెంటర్ వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా టీకే విశ్వేశ్వర్రెడ్డి మాట్లాడారు. పార్లమెంట్ సాక్షిగా అవమానకరంగా వ్యవహరించారని ధ్వసమెత్తారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి చేస్తున్న కుట్రలను ప్రజలందరూ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. దేశంలో కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఈ రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయే కార్యక్రమాలను వివరించి వారిలో చైతన్యం తేవడానికి కృషి చేస్తామని తెలిపారు. పీసీసీ ఉపాధ్యక్షులు మార్టిన్ లోదర్, రాజమండ్రి సిటీ అధ్యక్షులు అబ్దుల్లా షరీఫ్, ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ వడియార్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు మోతా శారద, రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ తడాల కొండరాజు, రాజానగరం కోఆర్డినేటర్ శ్రీనివాస్ వడియార్, నిడదవోలు కోఆర్డినేటర్ కారెంకి వెంకటేశ్వరరావు, నిడదవోలు సిటీ ప్రెసిడెంట్ మేడవరపు భద్రం దొర, పీసీసీ మెంబర్స్ బెజవాడ రంగారావు, పట్నల శ్రీనివాసరావు, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బిల్డర్ బాబీ తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశ రాజ్యాంగాన్ని ఈ బీజేపీ పార్టీ తూట్లు పొడిచి దీన్ని సర్వనాశనం చేసి
హిందూ రాజ్యాంగంగా మార్చాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. మనం జరిగినటువంటి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మీటింగ్ 7 బుల్లెట్ పాయింట్లు తయారు చేసి ఈ 7 బుల్లెట్ పాయింట్ల ద్వారా రాజ్యాంగాన్ని పరిరక్షించాలని ప్రతి ఇంటింటికి కూడా కాంగ్రెస్ అని చెప్పి స్లోగన్స్ తోటి ఇంటికి తీసుకెళ్ళమన్నారు. దానికి పాంప్లెట్ తయారు చేసి ప్రతి ఇంటికి, ప్రతి డోర్కి, ప్రతి మనిషికి అందేలాగా డిస్ట్రిబ్యూషన్ పెట్టాం. ఈవేళ కోటగుమ్మం మన రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర నుంచి అలాగా ర్యాలీగా వెళ్తూ మెయిన్ రోడ్లో పాంప్లెట్ల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఉంది. ఏంటంటే రాహుల్ గాంధీ గారు చెప్పింది మహిళలు 50% ఉన్నారు ఈ దేశంలో, మహిళలకి 50% రిజర్వేషన్ కావాలి. అలాగే ఏదైతే బీసీలకి రిజర్వేషన్ సరైన స్థానంలో లేదు కాబట్టి 50% బీసీలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ కావాలని, అలాగే ఇండస్ట్రీస్ అన్నీ కూడా నరేంద్ర మోడీ ప్రైవేటైజేషన్ చేశారు. అలాగే ఆ ప్రైవేటైజేషన్ చేశాడు, ఒక్క కూడా గవర్నమెంట్ ఇండస్ట్రీ స్టార్ట్ చేయలేదు. అలాగే ఈ భారతదేశంలో మరి కుల మతాలుగా చిచ్చులు పెట్టి అల్లర్లు చేసే పరిస్థితి ఉంది. ఈ భారతదేశాల్లో అన్ని కులాలకి, అన్ని మతాలకి రక్షణ కావాలంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ వల్ల అవుతుంది. కాబట్టి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ కొనసాగుతుంది. ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సూచన మేరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి శర్మిలారెడ్డి గారి యొక్క నేతృత్వంలో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి యొక్క నాయకత్వంలో రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీని ఈరోజు నిర్వహించుకుంటున్నాం. ప్రధానంగా ఈ భారతదేశంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం మరి దేశంలో మతాల మధ్య రెచ్చగొడుతూ క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అనేక మతాల మధ్య చొచ్చు పెడుతూ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు. అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని గౌరవించకుండా ఒక మనోస్ఫూర్తిని తీసుకురావాలని చెప్పి కోరుతున్నారు. తక్షణం ఇవన్నీ కూడా విరమించుకోవాలని, బీజేపీ ఈ కుట్ర ప్రయత్నాలు కూడా తిప్పి కొట్టాలని ప్రజలను కోరుకుంటూ ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ అఖిల భారత కాంగ్రెస్ పిలుపు ఇవ్వడం, అందులో రాష్ట్రంలో భాగంగా ఈ కార్యక్రమం ఈ రాజమండ్రి ప్రారంభించి 7 నియోజకవర్గాల్లో కూడా ఈ నెల 23 వరకే కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. అన్ని నియోజకవర్గాలు కూడా 7 నియోజకవర్గాలు కూడా ఈ యొక్క రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీలు నిర్వహించి దీన్ని రాజమండ్రిలో అందరికంటే కూడా అన్ని జిల్లాల్లో కూడా బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున జరిగే విధంగా కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా సమాయత్తమయ్యారు. దీంట్లో ప్రతి ఒక్కరు కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకులు కూడా అటెండ్ అవ్వాలని ఈ రోజు చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ కూటమి ప్రభుత్వం ప్రజలను అన్ని విధాలుగా మోసం చేస్తారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అసలైన వెన్నుపోటుదారుడు ముఖ్యమంత్రి చంద్రబాబేనని, ఇప్పటి వరకు తన పరిస్థితులకు అనుగుణంగా రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకొని వాటిని నిండా ముంచారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వెన్నుపోటు దినోత్సవం పేరుతో బుధవారం వైసీపీ ఆధ్వర్యంలో బొమ్మూరు నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. చెల్లుబోయిన వేణు వైసీపీ యువజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ ఆధ్వర్యంలో ఉత్సాహంగా ఈ ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేసి వారికి వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వాన్ని మేల్కొల్పడానికే ఈ ఆందోళన చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు చందన నాగేశ్వర్, నక్కా శ్రీ నగేష్, తాడాల చక్రవర్తి, స్టాలిన్, గోందేసి శ్రీనివాసులు రెడ్డి, నందేపు శ్రీనివాస్, బొప్పర సుబ్బారావు, అడప అనిల్, పడాల వీరరాఘవరెడ్డి, సరితా రాణి తదితరులు పాల్గొన్నారు.
నువ్వు అబ్బకి పుట్టుంటే తొడగొట్టి రారో, బుద్ధి నీకుంటే అట్టా సైడ్ అయిపోరో. మండే జ్వాలతోటి పెట్టుకున్న దెవడ్రో, వార్నింగ్ వారెంట్ లేదు వస్తే డైరెక్ట్ వార్రో. రాజమండ్రి 31వ డివిజన్ అన్నపూర్ణమ్మపేటలో శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజమండ్రి స్థానిక 31వ డివిజన్ అన్నపూర్ణమ్మపేటలో శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయ పునర్నిర్మాణం జరిగింది. ఈ ఆలయ పునర్నిర్మాణానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ దంపతులు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు దంపతులు వారి కుటుంబం తరపున 13 లక్షల రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ ఆలయ నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా బుధవారం నుంచి హోమాలు, నవగ్రహ శాంతి హోమాలు, గణపతి పూజ, స్వామివారి ఊరేగింపు కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఆయా కార్యక్రమాలను ఆదిరెడ్డి అప్పారావు, నగర తొలి ఆదిరెడ్డి వీర రాఘవమ్మ దంపతులు గణపతి పూజ, హోమాలకు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అలాగే ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ ఆలయ పునర్నిర్మాణం తమ చేతుల మీదుగా జరగడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ 4 రోజుల పాటు ఆలయం వద్ద హోమాలు, గణపతి పూజలు తదితర పూజా కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. శుక్రవారం స్వామి విగ్రహ ప్రతిష్ట, శనివారం భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మజ్జి రాంబాబు, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు మాలే విజయలక్ష్మి, సనపతి సత్యబాబు, మీసాల నాగమణి, వీర రాము, కిలపర్తి నాగభూషణం, నాగలక్ష్మి, ఆర్ సత్యబాబు, బాలు తదితరులు పాల్గొన్నారు. దీంట్లో పెట్టుకోవాలి.
गणेश महाराज की गणेश महाराज की शिव शिव मूर्ति नु शिवने कुमार देव गणनाथ शिव शिव मूर्ति गणनाथ नु शिवने कुमार स्वागतम स्वागतम सुस्वागतम मन गणेश महाराज की स्वागतम सुस्वागतम जय बोलो गणेश के जय गणेश जय गणेश जय गणेश जय गणेश मंडित मोहन रूप मुक्ति प्रदायक शरणु गणेश शरणं पुत्र पाप संहारा शास्त्र शरणं गणेश शरणं 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 गणेश शरणु गणेश शरणु गणेश शरणं शरणं शरण गणेश शरणं गणेश शरणं गणेश जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के जय गणेश महाराज की जय गणेश महाराज की जय गणेश महाराज की ఒక్కొక్కరు అనండి వరుసగా जय गणेश హారతి తీసుకోండి అందరూ తీసుకున్నారా అందరూ సరళంగా వెనకాల చూపించాను చెప్పండి జయ గణేష్ గణేష్ महाराज की ఒక్క నిమిషం నేను అయితే చెప్తాను ఫ్యాన్ నీళ్ళది వెనకెళ్ళి కొంచెం जय गणेश महाराज की जय गणेश महाराज की महाराज की जय गणेश महाराज की అంటే మనం నడవడానికి ఎలా ఉంటుందో ఆయన తీసుకుంటున్నారా పరిపూర్తిగా మంత్రం బాబు విడిపోలు తెచ్చామా ముందెళ్ళి गणेश महाराज की అక్కడ పక్కనే ఉన్నాయి ఇచ్చానా ఓటమండి అని ఎలా మాస్టర్ చెయ్యి ఎలా తిరిగి ఇటువైపు లిస్ట్లో ఎన్ని మన లిస్ట్లో వచ్చినాయా నీకు లిస్ట్ ఇచ్చిన సామాన్లు పంచలు కట్టుకురండి వెళ్ళి భక్త సోదరులు శ్రీ సిద్ధి వినాయక ఆలయ పునర్నిర్మాణం చేసుకోవడం జరుగుతూ ఉంది రాజమండ్రి సిటీ నియోజకవర్గం 31వ వార్డులో 2019లో ఈ ఆలయం కాస్త శిథిలావస్థ పరిస్థితిలో ఉందని స్థానికులందరూ కూడా ఇబ్బంది పడుతున్నామని ముఖ్యంగా మహిళలు మాకు ఇబ్బందిగా ఉంది ఈ గుడిని పునర్నిర్మాణం చేయండి భక్తులందరూ కూడా దీన్ని సద్వినియోగపరుచుకుంటారని ఆ రోజు అభ్యర్థించగా 2019లో
మరి గెలిచినా నెరవేర్చుకోలేకపోయాం. మరి వినాయకుడు స్వామి తలిచారు. ఈరోజు మరలా అదే కుటుంబానికి మళ్ళా గెలుపనే అవకాశం ఇచ్చి వాళ్ళ ద్వారా చేయించుకుంటా ఉన్నారు. చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మరి స్థానికులందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క దేవాలయ నిర్మాణంలో అందరూ కూడా భాగ్యస్వాములై స్వామిని దేవాలయం పునర్నిర్మాణంతో పాటు ప్రతిష్ఠ కార్యక్రమం కూడా చేసుకోబోతూ ఉన్నారు. చాలా నిష్టగా శాస్త్రీయంగా అంతా కూడా జరుగుతూ ఉంది. తప్పకుండా వినాయక స్వామి వారి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని, అందరి యొక్క విఘ్నాలు కూడా తొలగిపోవాలని, రాష్ట్రంలో విఘ్నాలు కూడా తొలగిపోయి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన ప్రతి హామీని కూడా అమలు చేస్తూ రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పునర్నిర్మాణం చేసే అవకాశం మా ఆదిరెడ్డి కుటుంబానికి అవకాశం కల్పించిన స్థానిక ప్రజానికం. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రజలు ఎప్పుడు కూడా మా కుటుంబం వెన్నంటే ఉంటా ఉన్నారు, రాజకీయంగా ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఓ పక్కన ఈ ఆధ్యాత్మిక ఆలోచనతో కూడా ముందుకు నడుస్తూ ఉన్నారంటే చాలా మాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే రాజకీయంగా జెండా మొయ్యమనడం ఒక లెక్క అయితే ఆధ్యాత్మికంగా 10 మందికి సేవ చేస్తాను అన్న వాళ్ళు చాలా కరువు అవుతూ ఉన్నారు రాజకీయ పార్టీలు. అలాంటి తరుణంలో మా పార్టీ వాళ్ళు ఈ ఆధ్యాత్మిక ఆలోచనతో ఈ కార్యక్రమాలు అన్నీ చేస్తున్నారంటే ఒక బాధ్యత కలిగిన పార్టీగా నాకు కూడా వాళ్ళని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. తప్పకుండా మరి రాబోయే రోజుల్లో ఇంకా ఏ అవసరం ఉన్నా ఈ యొక్క ప్రాంత ప్రజలకు ఎప్పుడు కూడా కుటుంబ పరంగా శాసనసభ్యుడిగా నేను కూడా అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఇక్కడ యొక్క ఈ అన్నపూర్ణంపేట తోట వీధి భక్తుల తరపున మరి గౌరవనీయులు మన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు వారి యొక్క పర్యటనలో భక్తులందరూ ఇక్కడ 40 సంవత్సరాల బట్టి ఈ గుడి పునర్నిర్మాణం అవటం లేదండి. స్వామి వెళ్తున్నారు, వర్షానికి తడుస్తున్నారు. ఎంతో మంది పెద్దలు వచ్చి మాటలు ఇచ్చారు తప్ప ఎవరు కట్టలేదు అని అంటే నేను నెగ్గిన వెంటనే ఈ గుడి స్థాపిస్తాను అని చెప్పి మహానుభావులు నెగ్గగానే మాట ఇచ్చిన ప్రకారం అన్నపూర్ణంపేటకు వచ్చి మన గణపతి నవరాత్రుల సందర్భంగా ఇక్కడికి వచ్చి చుట్టుపక్కల ప్రజల్ని భక్తుల్ని పిలిచి అమ్మా నేను ఆ రోజు మాట ఇచ్చాను ఈ గుడి కడతానని, ఆ రోజునే కాపీ మేస్త్రిని పిలిచి సిద్ధాంతుల్ని పిలిచి శంకుస్థాపన చేయించి మంచి ముహూర్తం పెట్టించి మరి దాదాపు 11-12 లక్షల రూపాయలు మా ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు మా ఎమ్మెల్యే గారి ద్వారా భక్తుల ద్వారా మరి కొన్ని ఈ కార్యక్రమాలు భక్తుల ద్వారా జరగడం జరిగింది. జై జై గణేష్. మనకి ఏ రోజు ఇంత చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం 31వ వార్డులో ఉన్న మనందరం కూడా ఈరోజు ఇంత చక్కగా ఇంత గ్రాండ్గా ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం అంటే మూలకారకులు ఆదిరెడ్డి ఫ్యామిలీ. ఆ రోజు ఆదిరెడ్డి అప్పారావు గారు ఏమైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానం మేరకు ఎన్నికలు అయిన వెంటనే వార్డు పర్యటన సందర్భంగా ఎవరు ఊహించుండరు. సడన్గా ఈ సిద్ధి వినాయక ఆలయ పునర్నిర్మాణానికి ఏమైతే డొనేషన్ కావాలో అంతా నేనే ఏర్పాటు చేస్తాను, పునర్నిర్మాణం ప్రారంభించండి అని చెప్పడం జరిగింది. దరిమిల మాలి విజయలక్ష్మి గారు మా సిస్టర్, వాళ్ళ టీము నిజంగా సెప్టెంబర్ నెలలో స్టార్ట్ అయింది. అందరూ కూడా చాలా కష్టపడి చక్కటి ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఇంత చక్కటి ఆలయ నిర్మాణానికి మూలకారకులు ఎవరు? ఆదిరెడ్డి వారు. కాబట్టి మన యంగ్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారికి, అలాగే మన కుటుంబ పెద్ద ఆదిరెడ్డి అప్పారావు గారికి వారికి మన కమిటీ తరఫున ఇక్కడ ఆలయ కమిటీ తరఫున వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు. మేము ఇక్కడ పుట్టింది పెరిగింది 31వ వార్డులో. కానీ ఈ గుడి నిర్మాణం చూస్తే ఈ రోజున ఆదిరెడ్డి కుటుంబం కాదు, మన తోట కుటుంబం, ఆయనతో పాటు మన చిన్న పెద్ద అందరూ ఈ కమిటీని చూస్తుంటే చాలా ఉత్సాహంతో ఆ కాణిపాకమే కాదు, అలాగే తిరుపతి కాదు, అలా వైభవంగా మరో తిరుపతి మరో కాణిపాకంలో ఇక్కడ చాలా వైభవంగా ఈ సన్నిధిలో ఉన్నామంటే మాకే చాలా సంతోషంగా. అలాగే ఈ వినాయకుడి సన్నిధిలో ఈ మొత్తం ఇక్కడ ఉన్న కమిటీ వారికి ఆ స్వామి ఎల్లవేళలా ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఎల్లవేళగా చల్లగా కాపాడి అలాగే ఇంకా
ఇలాంటి ఎన్నో ప్రోగ్రాంలు చేయడం ఈ పేటని అభివృద్ధి చేయాలని మన ఎమ్మెల్యే గారిని మరీ కోరుతున్నాను. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. గృహ నిర్మాణ పురోగతి బాధ్యత ప్రత్యేక అధికారులది. జిల్లాలో పురోగతిలో చివరి స్థానంలో నిలిచిన 2 ఇంజనీరింగ్ అసిస్టెంట్లపై చర్యలకు సిఫార్సు చేయండి. అదనపు ఆర్థిక సహాయం విడుదల చేసిన ఇళ్ల స్టేజ్ కన్వర్షన్పై దృష్టి పెట్టాలి. ఇంటి నిర్మాణం ప్రభుత్వ నిర్దేశించిన అత్యంత ప్రాధాన్యత కార్యక్రమం. జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి. మెరుగైన వైద్యం అందేలా చేస్తున్నాం. వైసీపీ పాలనలో ఆసుపత్రిని భ్రష్టు పట్టించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎన్నో సదుపాయాలు కల్పించాం. ఏడాదిలో 75 లక్షల రూపాయల సిఎస్ఆర్ నిధులు తెచ్చాం. పేపర్ మిల్ సిఎస్ఆర్ ఫండ్స్ 62 లక్షలతో ఏర్పాటు చేసిన న్యూరాలజీ, అంకాలజీ ఆధునిక పరికరాలు అందించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ఏం సాధించారు? సూపర్ 6 హామీలు ఇచ్చి నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతూ ప్రజలను అష్టకష్టాలు పెడుతున్నారు. వైసీపీ శ్రేణులను అరెస్టులు చేస్తూ రాక్షసానందం పొందుతున్నారు. ఏ ముఖం పెట్టుకొని సుపరిపాలన వేడుక చేస్తారు? వెన్నుపోటు దినం కార్యక్రమంలో మాజీ ఎంపీ భరత్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.